Hi friends, welcome to Telugu Tech Steps. Today's class లో మనం C functions నేర్చుకుంటున్నాం. వాట్ ఈస్ ద C functions అంటే C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఫంక్షన్స్ ఎలా రాయాలి అండ్ ఆ ఫంక్షన్స్ రాసిన ఫంక్షన్స్ ని వేరే ఒక ఫంక్షన్స్ లో అవ్వచ్చు లేకపోతే మన మెయిన్ మెథడ్ నుంచి కావచ్చు హౌ టు కాల్ ఆ C functions ని ఎలా కాల్ చేయాలి అన్నది మనం ఈ యొక్క వీడియోలో చూస్తామండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఫంక్షన్ ఇచ్చాను. ఈ ఫంక్షన్ ఇంట్ యాడ్ పారామీటర్స్లో విత్ ఇన్ పారామీటర్స్ ఇంట్ ఏ కామా ఇంట్ బి అని ఇచ్చుకున్నాం. అండ్ ఇంట్ రిజల్ట్ అనేది నేను ఇన్షియలైజ్ చేసుకున్నాము. హౌ టు ఇన్షియలైజ్ వేరియబుల్స్ అనేది మనం లాస్ట్ క్లాస్లో చూసాం. అండ్ ఇక్కడ రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అండ్ రిటర్న్ రిజల్ట్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ రిటర్న్ గురించి మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. వాయిడ్ అనేది మన స్కోప్ అయితే రిటర్న్ నథింగ్, రిటర్న్ అనేది ఏమీ చేయదు. బట్ ఇంకేమైనా ఉంటే ఇంట్ కానీ స్ట్రింగ్ కానీ ఇంకేమైనా ఉంటే ఓకే, వీఆర్ రిటర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్ ఫంక్షన్. అది ఆ పాయింట్ ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో ఇక్కడ అదే విధంగా ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను. ఏం రిటర్న్ చేస్తున్నానంటే రిజల్ట్ని రిటర్న్ చేస్తున్నాను. ఏదైతే రిజల్ట్ మనకి ఏ ప్లస్ బి దగ్గర క్యాప్చర్ చేసామో ఆ యొక్క ఆన్సర్ని మనం ఈ యొక్క ఫంక్షన్ ద్వారా రిటర్న్ చేస్తున్నాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే ఒక ఫంక్షన్ నుంచి ఈ యాడ్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను అనుకోండి. ఆ యాడ్ అనే ఫంక్షన్ ద్వారా మనకి ఏదైతే అది ఏ ప్లస్ బి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 20 అనుకోండి, ఇట్ విల్ రిటర్న్ 30 అన్నమాట. దీని యొక్క సొల్యూషన్ నేను వేరే ఒక ఫంక్షన్ నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఏ ప్లస్ బిని క్యాలిక్యులేట్ చేయడం. ఒకసారి ఈ హౌ టు రైట్ ఫంక్షన్ అనే ఈ ప్రోగ్రాంలో మనం సింటాక్స్ చూద్దాం. నేను ఏదైతే పైన హెడర్ రాసానో దాన్ని ఫంక్షన్ హెడర్ అంటారు, లేకపోతే సిగ్నేచర్ ఆర్ ప్రోటోటైప్ అంటారు. నెక్స్ట్ ఈ యొక్క ఇంట్ అనేది ఫంక్షన్ టైప్ మాట, దాన్ని ఫంక్షన్ టైప్ అంటాం. అండ్ ఈ యాడ్ అనేది ఫంక్షన్ నేమ్. మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ద ఫంక్షన్ టైప్ ప్రీడిఫైన్డ్ మనకి వాళ్ళు అవైలబుల్ చేసిన డేటా టైప్సే మనం ఇవ్వాలి. వాటిని ఫంక్షన్ టైప్స్ అంటాము. అండ్ ఫంక్షన్ నేమ్ అనేది మన ఇష్టం, మనం నచ్చిన పేరు, బట్ మీనింగ్ఫుల్ నేమ్ మనం ఫంక్షన్ నేమ్ కింద ఇచ్చుకోవచ్చు. అండ్ ఈ బ్రేసెస్లో ఏవైతే ఉన్నాయో ఇంట్ ఏ ఇంట్ బి అన్ని ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ దేర్ ఆప్షనల్. మీరు ఒకవేళ మీ యొక్క ఫంక్షన్ ద్వారా మీరు ఆర్గ్యుమెంట్స్ పంపించాలి అనుకుంటే పంపించవచ్చు, బట్ ఇట్స్ నాట్ ఏ కంపల్సరీ. బట్ ఫంక్షన్ టైప్ ఫంక్షన్ నేమ్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ దిస్ ఇస్ స్టార్టింగ్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ స్టార్టింగ్ పారాన్సిస్ మధ్యలో ఉన్నది ఫంక్షన్ బాడీ అంటాం. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దట్ ఫంక్షన్? ఆ ఫంక్షన్ ఏమైతే చెయ్యాలి అని మనం ఫంక్షన్ రాస్తున్నామో ఆ ఫంక్షన్ యొక్క రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్డ్ అవ్వడానికి కంప్లీట్ సోర్స్ కోడ్ అంటే మనం ఈ ఫంక్షన్ బాడీలోనే రాస్తామండి. దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద ఫంక్షన్. ఈ యొక్క పారాన్సిస్ మ్యాచ్ అవగానే ఈ ఫంక్షన్ ఎండ్ అయింది అన్న కాన్సెప్ట్ కంపైలర్కి అర్థమవుతుంది అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు విజువల్ స్టూడియోలోకి వెళ్ళాం. విజువల్ స్టూడియో ఒకటి మనకి బ్యాలెన్స్ ఉంది. ఈ క్లాస్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్కి టైం సరిపోతుంది. నేను టైం చూసి విజువల్ స్టూడియో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్ ఫంక్షన్ని రాసి చూపిస్తాను. దాన్ని బట్టి మనం విత్ ఇన్ ద ఫంక్షన్ వేరే ఫంక్షన్ నుంచి ఎలా కాల్ చేయాలనేది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఒక ఫంక్షన్ రాద్దాము. నెక్స్ట్ వేరే ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి ఆ ఫంక్షన్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఫంక్షన్ నేను రాస్తాను. బి అనే ఫంక్షన్ తర్వాత రాసి ఏని ఎలా కాల్ చేయాలి, ఏ అనే ఫంక్షన్ని బి అనే ఫంక్షన్ని సి నుంచి ఎలా కాల్ చేయాలి అన్నది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ హౌ టు రైట్ ఎ ఫంక్షన్. హ్యాష్ ఇంక్లూడ్ మెయిన్ ఫంక్షన్ అనేది మనకి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో మనం జస్ట్ ప్రింట్ఎఫ్ అనేది ప్రింట్ చేసుకుంటున్నాం.
మనం ఈ వాయిడ్ మెయిన్ అనేది కూడా మెయిన్ ఫంక్షన్, ఇది కూడా మెయిన్ ఫంక్షనే. ఈ మెయిన్ ఫంక్షన్ మనకి ఏమీ రిటర్న్ చేయదు. సో దాని స్కోప్ మనం మెయిన్ అని ఇచ్చుకున్నాం. ఇప్పుడు నేను మన ప్రోగ్రామర్ డెవలప్ చేసిన ఫంక్షన్ని, కస్టమ్ ఫంక్షన్ని రైట్ చేసా. ఆ ఫంక్షన్కి సే హలో అని ఇచ్చాను. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఐఎమ్ రైటింగ్ ఫంక్షన్ ఇక్కడ ప్రొసీజర్ రాస్తున్నాను. సేమ్ అండి, మీకు ఇక్కడ మిస్ అయింది ఏం లేదు. ఇక్కడ కూడా నేను వాయిడ్ సే హలో అంటే ఇది కూడా నథింగ్, వాయిడ్ అని ఇచ్చాను కదా. వాయిడ్ అంటే నథింగ్, ఇది కూడా మనకి ఏమీ రిటర్న్ చేయదు. దాన్ని యాక్చువల్గా మనం ఏదైతే రిటర్న్ చేస్తుందో, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దాంట్లో ఏదైతే అవుట్పుట్ రిటర్న్ చేస్తుందో దాన్ని మనం ఫంక్షన్ అంటాం. ఏదైతే రిటర్న్ చేయదో దానికి కూడా నేమ్ ఉంది, దాన్ని ప్రొసీజర్ అంటాం. సో ఐఎమ్ క్రియేటింగ్ హియర్ ప్రొసీజర్. ఇప్పుడు ఇది మెయిన్ ఫంక్షన్ వాయిడ్ కింద ఉంది కదండి, వాయిడ్ మెయిన్ అది మెయిన్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి పైన నేను ఈ యొక్క ప్రోగ్రామ్ కంప్లీట్ ప్రోగ్రాంలో హ్యాష్ ఇంక్లూడ్ అనే లైబ్రరీ ఫంక్షన్ ఇంక్లూడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక ప్రొసీజర్ని రాసా, వాయిడ్ సే హలో, అండ్ అందులో నేను ఒక ప్రింట్ఎఫ్ రాశాను, హలో వరల్డ్ అని. ఈ యొక్క సే హలో ఇది మనకి అవుట్పుట్ని రిటర్న్ చేయలేదు. సో నేను ఈ సే హలో అనే ప్రొసీజర్ని ఎక్కడి నుంచి కాల్ చేసుకుంటున్నానంటే మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ చేసుకుంటున్నాను. మెయిన్ ఫంక్షన్ నుంచి ఒక ప్రొసీజర్ని కాల్ చేయాలంటే దాని యొక్క ప్రొసీజర్ నేమ్ అనేది మనం మెయిన్ ఫంక్షన్ ఇంక్లూడ్ చేస్తే ఆటోమేటిక్గా అది కాల్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే అండి, ఇక్కడ ఆటోమేటిక్గా అవుట్పుట్ హలో వరల్డ్ అనేది మనకి డిస్ప్లే అయింది. బట్ ఈ డిస్ప్లే అయిన అవుట్పుట్ మనం ఇదివరకు అయితే మెయిన్ మెథడ్లో రాసాం, మెయిన్ ఫంక్షన్లో రాసాం. బట్ ఇది ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్లో రాయలేదు, ఇది మనం ప్రొసీజర్లో రాసాం. ప్రొసీజర్ నుంచి మెయిన్ ఫంక్షన్కి కాల్ చేసుకున్నాం. అదే మనం ఇక్కడ స్మాల్ డిఫరెన్స్. ఇప్పుడు మనం ఇంకొంచెం కాంప్లికేట్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ని. ఇంకొంచెం కాంప్లికేట్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను పెయింట్లోకి వెళ్ళి అక్కడ ఇంకా కొంచెం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇక్కడ నేను ఇంట్ సమ్ అనే మెథడ్ ఫంక్షన్ రాసుకుంటున్నాను. ఇప్పుడు ఇంట్ సమ్ అన్నాం కాబట్టి ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, నేను ఫస్ట్ స్టేట్మెంట్లో ఫస్ట్ లైన్లో ఇంటూ రిజల్ట్ ఈక్వల్ టు a+b అంటున్నా, అండ్ రిజల్ట్ని రిటర్న్ చేయమంటున్నా. ఏదైతే సమ్ క్యాలిక్యులేట్ చేసిందో దాన్ని రిటర్న్ చేయమని చెప్తున్నా. దట్ ఈస్ ఆ ఫంక్షన్ యొక్క జాబ్ ఏంటంటే ఫస్ట్ ఇంట్ రిజల్ట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి, ఆ క్యాలిక్యులేట్ చేసిన రిజల్ట్ని రిటర్న్ చేయాలి. దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద సమ్ ఫంక్షన్. ఓకే, యాక్చువల్గా మనం దాన్ని వేరే ఒక ఫార్మాట్లో కూడా రాయొచ్చు. అవి మీకు ఆఫ్టర్ నేను ఆపరేటర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అవి ఎలా షార్ట్ కట్స్లో రాయాలన్నది చూపిస్తాను. బట్ రైట్ నౌ అయితే ఇప్పుడు ఇదే చూద్దాం. ఆపరేటర్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. టైం అంటే ఇప్పుడే డిస్కస్ చేద్దాం. ఇప్పటికైతే ఇదే కరెక్ట్ ప్రొసీజర్. ఓకే, ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా నేను సమ్ ఫంక్షన్కి పారామీటర్స్ ఇచ్చాను, ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను. ఆ ఆర్గ్యుమెంట్స్కి వాల్యూస్ సెండ్ చేయాలి. బట్ మనం వాల్యూస్ సమ్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్కి పంపించట్లేదు. సో నేను మెయిన్ ఫంక్షన్ నుంచి ఆర్గ్యుమెంట్స్ సమ్ ఫంక్షన్కి పంపిస్తున్నాను. ఇప్పుడు ఎలా పంపిస్తున్నాను చూద్దాం. ఇంట్ n1 ఈక్వల్ టు 10 ఇంట్ n2 ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇస్తున్నాను. ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు సమ్ అని ఇచ్చాను, n1, n2. ఇప్పుడు ఇంటూ రిజల్ట్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేట్, ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో రిజల్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఆ సమ్ అనే ఫంక్షన్స్కి n1 n2 అనే ఆర్గ్యుమెంట్స్ సెండ్ అవుతుంది. ఆ సెండ్ అయినప్పుడు n1 ఈజ్ ఈక్వల్ టు 10 n2 ఈజ్ ఈక్వల్ టు 20 అని తీసుకుంటుంది. అక్కడ సమ్లో ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో ఆ రెండింటికి ఈ రెండు అసైన్ అవుతాయి. అంటే n1 ఇప్పుడు 10 అయితే అక్కడ a ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది,
అండ్ n2 20 కాబట్టి అక్కడ b అనేది 20 అవుతుంది. ఒకసారి మనం ఇది పెయింట్లో చూద్దాం ఈ కంప్లీట్ ప్రొసీజర్ని. రైట్, ఓకే, మనం ఇక్కడ కంప్లీట్ ఏదైతే ప్రోగ్రామ్ మనం రన్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ నేను ఇక్కడ రాశాను. ఒకసారి అక్కడ రన్ అయిన తర్వాత మనకి కంట్రోల్ ఫ్లో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. రన్ అవగానే మనకి ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ దగ్గరకు వస్తుంది. తర్వాత ఏదైతే మనం ఇనిషియలైజ్ చేసుకున్నామో వేరియబుల్స్ని వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత ఇంటూ టోటల్, ఇక్కడ మనం యాక్చువల్గా రిజల్ట్ అని ఇచ్చాను ప్రోగ్రామ్లో, బట్ టోటల్ అని ఇచ్చాను బికాజ్ ఇక్కడ వేరియేషన్ చేయడానికి ఇక్కడ సేమ్ టు సేమ్ అంటే మనకి ఎక్స్ప్లెనేషన్ అండర్స్టాండింగ్ అనేది ప్రాబ్లమ్గా ఉంటుంది. సో నేను ఇక్కడ రిటర్న్ చేసుకుంటాను ఇంటూ, సో ఇక్కడ నేను రిటర్న్ చేసుకునేది కూడా ఇంటూ టోటల్ అని రిటర్న్ చేసుకుంటాను, నో ప్రాబ్లం. ఇక్కడ నేను రిటర్న్ టోటల్ చేసుకుంటాను. రిటర్న్ టోటల్, సో ఇక్కడ ప్రాబ్లం ఉండదు. రిటర్న్ టోటల్ చేద్దామని ఇక్కడ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇక్కడ ఇంటూ టోటల్ అనేది మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ సమ్ అనే ఇక్కడ ఎప్పుడైతే సమ్ విత్ ఇన్ పారామీటర్స్ n1 n2 అని ఇచ్చామో వెంటనే ఇది ఈ మెయిన్ ఫంక్షన్ ఇక్కడ సమ్ అనే ప్రోగ్రామ్ మొత్తంలో సమ్ అనే ఫంక్షన్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఉందో ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ n1 n2 పారామీటర్స్ దానికి ఏవైతే వాల్యూస్ ఇచ్చామో అవి అసైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ n1 అనేది ఏకి అసైన్ అవుతుంది అండ్ n2 అనేది బీకి అసైన్ అవుతుంది. సో అప్పుడు రిజల్ట్ ఏమవుతుందంటే ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు 10 ప్లస్ 20 అవుతుంది. దెన్ ఆఫ్టర్ రిటర్న్ 20 చేస్తుంది. అంటే ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి ఇంట్ టోటల్ అంతే కదా, మనం మెయిన్ ఫంక్షన్లో టోటల్ క్యాలిక్యులేట్ చేయడం. టోటల్ ఈక్వల్ టు సారీ ఇక్కడ నేను 30 ఇవ్వాలి. 30 ఇచ్చాను. ఇక్కడ మళ్ళీ మనం రిటర్న్ టోటల్ అంటున్నాం కాబట్టి 30 మనకి రిటర్న్ అవుతుంది. సో ఫైనల్ అవుట్పుట్ మనకి 30 ఉంటుంది. దిస్ ఇస్ ద ఫంక్షన్. మనం ఇప్పటి వరకు ఒక ఫంక్షన్ని రైట్ చేయడం చూసాము, అలాగే ఒక ఫంక్షన్ని వేరే ఒక ఫంక్షన్ నుంచి కాల్ చేయడం కూడా చూసాం. ఇప్పుడు ఇంకొంచెం ఇన్డెప్త్గా దీన్ని కోడ్ చేద్దాం. ఒకసారి ఈ ఫంక్షన్ రన్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఎస్, ఎనీవే మనకి హలో వరల్డ్ అనేది ప్రొసీజర్ నుంచి కాల్ చేసుకున్నాము. ఈ సమ్ యొక్క టోటల్ మనం 30 అనేది త్రూ ఫంక్షన్ కాల్ చేసుకున్నాం. మీకు బ్యాక్ ఎండ్లో కూడా కోడ్ ఎలా రన్ చేసాం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ రాద్దాం. ఫుల్ యావరేజ్ అని ఇచ్చాను ఇక్కడ వేరే ఫంక్షన్ని. మనకు నచ్చిన టైప్స్ రాసుకోవచ్చు, ఫ్లోట్ కానీ సమ్ కానీ ఫ్లోట్ యావరేజ్ ఇంటి ఏదైనా రాయొచ్చు. నేను ఇక్కడ ఫ్లోట్ అని ఇచ్చుకున్నాను. ఇక్కడ రిటర్న్ a ప్లస్ b అని డైరెక్ట్గా ఇచ్చుకున్నాం బై 2. కాకపోతే ఇక్కడ మనం ఫ్లోట్ ఆల్రెడీ మనం చూసాం. ఫ్లోట్ ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నప్పుడు ఎఫ్ అనేది రాయాలని నేను చెప్పాను ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్లో వేరియబుల్స్ అప్పుడు. సో ఇక్కడ కూడా నేను కంపైలేషన్ ఎర్రర్ అవాయిడ్ చేయడానికి 2.04 అనేది నేను ఇచ్చుకున్నాను. అలాగే ఫ్లోట్ ప్రింట్ చేయడానికి కూడా ఒక స్టేట్మెంట్లో ప్రింట్ ఆఫ్ కింద రాసుకుంటున్నాం. ఆ స్టేట్మెంట్లో ఇక్కడ నేను %f అనేది ప్రింట్ రాసుకున్నాను స్టేట్మెంట్లో ప్రింట్ఎఫ్లో. సో మనకి కంపైలేషన్ ఎర్రర్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఓకే, హలో వరల్డ్ సమ్ యావరేజ్ మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి మనం ఈ యొక్క యావరేజ్ ఫంక్షన్ చూద్దాం.
ఈ యావరేజ్ ఇంట్ ఏ ఇంట్ బి అనే రెండు ఉన్నాయి. ఇక్కడ రెండు పారామీటర్స్ ఇచ్చాను, రిటర్న్ చేస్తున్నాం, మనకు ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇండైరెక్ట్గా నేను ఏం చేస్తున్నానంటే ఈ యావరేజ్ ఫంక్షన్ని మళ్ళీ నేను సమ్ ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నా. సమ్ ఆఫ్ ఏ కామా బి అంటున్నాం. ఏ కామా బి కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ మెయిన్ ఫంక్షన్లో రాసుకున్నాం చూసారా, n1 = 10 n2 = 20. అవి సమ్కి ముందు ప్లేస్ అవుతాయి, 10, 20 అని. ఆ సమ్ దగ్గర ఏవైతే మనకి అసైన్ అయ్యో అవే మళ్ళీ యావరేజ్ ఫంక్షన్కి కూడా అసైన్ అవుతాయి. ఓకేనండి. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.